అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. దీనికి ముందు ఒక వీడియో చేసి పెట్టాను కదా! శిల్పశాల నుండి ధ్యానమూర్తి విగ్రహం, శివలింగం, నందీశ్వరుని విగ్రహం ఊరేగింపుగా తీసుకొచ్చి బ్రహ్మగుండం అనే క్షేత్రంలో ఉంచాము. దాని ప్రతిష్ట వీడియోని మీకు వేరే వీడియో చేసి చెప్తానని చెప్పాను కదా! దాని పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చూయించే ప్రయత్నం చేస్తాను. చాలా టెంపుల్స్ దగ్గర మనం ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు చాలా వాటికి మనము వెళ్ళే ఉంటాము. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని వచ్చాం కదా! ఈ వీడియో ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ జరగబోయే ముందుగా కొన్ని ప్రత్యేక పూజలన్నీ నిర్వహిస్తారు కదా! వాటి గురించి ఈ వీడియోలో కొంతైనా మీకు నేను చూపిస్తాను. మనం ఏ విగ్రహ ప్రతిష్ఠ మొదలుపెట్టినా కానీ ముందుగా గణపతి పూజతోనే మొదలు పెడతాం కదా! మేము కూడా గణపతి పూజతోనే స్టార్ట్ చేశాము. ఆ తర్వాత గణపతి పూజ అయిన వెంటనే పుణ్యావచనం జరిగిందండి. ఈ వీడియోలో ముందు ప్రాసెస్ అంతా చెప్తాను నేను, ఆ తర్వాత కొంచెం వివరంగా చెప్తాను. పుణ్యావచనం జరిగిన తర్వాత రక్షాధారణ చేయించారు. ఆ తర్వాత పంచగవ్య ప్రాసన, ఆ తర్వాత అఖండ స్థాపన చేయించారు. అఖండ స్థాపన అయిన వెంటనే మండపారాధన చేశామండి. తర్వాత దేవతామూర్తులందరినీ అక్కడ ఉన్న ఆ కలశంలోనికి ఆవాహన చేసుకొని మండపారాధన అయితే పూర్తి చేశాము. తర్వాత విగ్రహాలకి ఆ బింబంకి శుద్ధి కోసమని పంచగవ్యాది వాసం చేసుకొని ఆ తర్వాత వాస్తు హోమం, వాస్తు పర్విఘ్నీకరణ చేశాము. ఈ కార్యక్రమంలో యంత్ర ప్రతిష్ఠ, ఈ విగ్రహ ప్రతిష్టకి ముహూర్తము రాజుపాలెం గ్రామ వాస్తవ్యులండి మా గురువు గారు శ్రీ అయినవోలు సీతారామాచార్యులు గారు. ఆయన చేతుల మీదుగానే ఈ ముహూర్తాలను నిర్ణయించడం జరిగింది. యనమండ్ర సాయి హనుమత్ ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు చూస్తున్న కార్యక్రమాలన్నీ దగ్గరుండి వారి శిష్యులతో కలిసి చాలా చక్కగా పూర్తి చేశారండి. మీ విగ్రహం ప్రతిష్ఠ చేసిన ఈ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ కొణిదెల శ్రీరామ్మూర్తి గారు. ఆయన ఆధ్వర్యంలోనే అద్దంకి నాగబ్రహ్మచారి గారు ఇక్కడ ఈ టెంపుల్లో కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ కూడా ఈ నాగబ్రహ్మచారి గారి చేతుల మీదుగానే జరుగుతాయండి. ఏ టైంలో వెళ్ళినా కానీ మనకు రెస్పాండ్ అవుతారు. దగ్గరుండి మనకు చాలా చక్కగా పూజలు చేస్తారు. ఈ క్షేత్రంలో మాత్రం వీలున్నంత వరకు ఎవ్వరూ మిస్ చేయకుండా ఒక్కసారైనా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యంత్రాలన్నింటికి మళ్ళీ పూజలు, అభిషేకాలు జరిపించారు. ఈ యంత్ర స్థాపన 8:26 జరిగిందండి. ప్రతిష్టకు వెళ్ళినా ఈ కార్యక్రమాలు అయితే మనం దగ్గరుండి చూడలేం కదా! చివరిలో వెళ్ళి ప్రతిష్ట కంప్లీట్ అయిన తర్వాతే మ్యాక్సిమం మనం అటెండ్ అవుతూ ఉంటాం కదా! అందుకే ఏది కూడా మిస్ చేయకుండా దాదాపుగా అందించే ప్రయత్నమే చేశాను. ఎక్కడ ఏ క్లిప్ కూడా మిస్ అవ్వలేదు. విగ్రహం ప్రతిష్ట చేయాలి అనే సంకల్పం మా వారిదే అయినా ఆచరణలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించింది మాత్రం విద్యాసాగర్ గారే. మళ్ళీ ఇంకొకసారి మీకు స్పెషల్గా మా కుటుంబం అందరి తరపు నుంచి ధన్యవాదాలండి. మే నెల 10వ తేదీ 2025 ఉదయం 8:26 ఈ యంత్రస్థాపన జరిగిందండి. నవధాన్యాల్ని, నవరత్నాలని కూడా ఆ యంత్రం దగ్గర ఉంచి ప్రతిష్టాపన చేసిన తరువాత ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి నెక్స్ట్ కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలైనాయండి. ఆ తర్వాత మన ధ్యానమూర్తి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయించారు. అక్కడ పూజలో పాల్గొన్న భక్తులందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా అభిషేకాలు చేశారండి. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడమే కాదండి, చూసిన, పాల్గొన్న, మనసులో ఆఖరికి ఆ భగవంతుని తలుచుకున్నా కానీ చాలా పుణ్యమే. ఇప్పుడు మనం పూజలన్నీ జరిపిస్తున్న ఈ విగ్రహానికి ఓంకారేశ్వరుడు అని నామకరణం చేశామండి. సంకల్ప బలమో లేకపోతే రుణమో కారణం ఏదో కూడా తెలియదు, కానీ
నిజంగా స్వామివారే స్వయంగా మాతో ఈ కార్యక్రమాన్ని చేయించుకున్నారేమో అనే భావన అయితే మాకు కలుగుతుంది. తప్పులు చేస్తున్నాను, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, స్వామి మీరే నన్ను ధర్మ మార్గంలో నిలబెట్టండి అని ఉన్నది ఉన్నట్లుగా నిజంగా ఆయనతో చెప్తే ఆయనే చూసుకుంటాడు. అంతేకాని ఎవరో చూస్తారనో వాళ్ళు వీళ్ళు మెప్పు కోసమో అయితే పూజలు చేయకుండా ఇలా మనస్ఫూర్తిగా ధ్యానిస్తేనే మనం ఆయనకు దగ్గర అవుతాం. ప్రతి ఒక్కరూ, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, దేవాలయాలు కడితేనో లేకపోతే పెద్ద పెద్ద హోమాలు యాగాలు జరిపిస్తేనో మనకు అప్పుడు మంచి జరుగుతుంది, లేకపోతే అలా చేస్తేనే దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు అనే అపోహలో నుంచి బయటకు రండి. ధర్మంగా ఉండండి, నిజాయితీగా కొలవండి. ఎందుకంటే ఆయన ధర్మాన్నే ఇష్టపడతాడు. ఆయన భక్తుల్ని కూడా ధర్మం నందు మనకి అనురక్తిని కల్పిస్తాడు. ఒక్కసారి మనసారా ఆయన నమ్మి చూడండి, నిజాయితీగా ఉండి చూడండి, ఏదో రకంగా ఖచ్చితంగా మన కష్టానికైతే ఒక దారి దొరుకుతుంది. ఆయనకి చెప్పుకోవాలి, మనకు మనమే భరించలేనంత కష్టాలే నిజంగా మనకుంటే ఆయనకి చెప్పుకోవాలి. అంతేకాని ఇంటి పక్కన ఇంటి చుట్టూ వాళ్ళకో లేకపోతే చుట్టాలు ఫ్రెండ్స్, సరే మన వెల్ విషర్సే మనతో పాటు ఉండేవాళ్ళే, కానీ మన కష్టం ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యామో అప్పటి నుండే మన విలువని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఆ రోజు నుంచే మనం తగ్గినట్లు. ఒక క్షణం వాళ్ళు చూపించే సానుభూతి కోసం మనం ఎదురు చూస్తూ ఉండి మన కష్టాలన్నీ షేర్ చేసుకుని మనకి మనమే మన విలువను తగ్గించుకుంటున్నాం. కానీ అదే ఒక్క క్షణం ఆయన ముందు కూర్చొని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? సర్వాధికారాలు ఉన్న పరిపాలకుడు కదా ఆయన, మనల్ని వదిలేస్తాడా ఇలాగే? ఈశ్వరుడు అంటేనే తిరుగులేనివాడు, శాశ్వతత్వం ఉన్నాడు అని అర్థం కదా. అంత శాశ్వతమైన వాడు అశాశ్వతమైన మనల్ని మధ్యలో అయితే వదిలేయలేడుగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనందరం అనుకుంటాం కదా, రామాయణంలో కైకేయి చెడ్డది అని. ఆవిడ స్వతహాగా మంచి వ్యక్తి, కానీ ఒక చెడు వ్యక్తి చెప్పిన మాటలు వినింది. నిజమే కదా, ఆమె మందర మాట విని అలా అయింది. నిజానికి కైకేయికి కూడా భరతుడంటే ఎంత ఇష్టమో ఆ శ్రీరామచంద్రుడన్నా అంతే ఇష్టం. మందర ద్వారా శ్రీరామ పట్టాభిషేకం గురించి విన్న ఆమె ముందు చాలా సంతోషపడింది. కేవలం మందర ఎక్కించి చెప్పిన చెడు మాటల వల్ల ఆమె మనసు మారి ఆ రామచంద్రుణ్ణి అడవులకు పంపేలా చేసింది. కాబట్టి మనం కూడా అంతే, ఎప్పుడూ మన చుట్టూ ఉండేవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరిలో నుంచి మనం ఏ గుణాలనైతే తీసుకుంటామో చివరికి మనం కూడా అలాగే మిగిలిపోతాం. అడవులకు వెళ్ళాడు మన రామయ్య, వెళ్ళినా సరే స్వధర్మం పాటించి అపార శివభక్తుడైనా సరే పరస్త్రీ వ్యామోహానికి గురయ్యాడు కదా రావణుడు. ఆయన్ని సంహరించి ధర్మాన్ని ప్రపంచానికి చాటాడు. ఇక ఈ ఈశ్వరుడైతే తన శరీరంలో సగ భాగాన్నే తన భార్యకి ఇచ్చేశాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది, కఠోరమైన పూజలు చేస్తేనో లేకపోతే లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి యజ్ఞయాగాదులు చేస్తేనో మనం దేవుడికి దగ్గర కాలేం. కేవలం ధర్మాన్ని పాటిస్తే మాత్రమే మన భగవంతుడు చివరికి ముక్తిని ప్రసాదించి మన తర్వాతి తరాలను కూడా సంతోషంగా నిలబెడతాడు. భగవంతుణ్ణి మనం పూజించే రూపం ఏదైనా కావచ్చు, మన మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు. మనలో మనకే రాముడు, శివుడు లేదా ఇంకొకరు అని చెప్పేసి భేదాలన్నీ. శివుణ్ణి పూజిస్తే విష్ణువు సంతోషిస్తాడు, విష్ణువుని పూజిస్తే శివుడు సంతోషిస్తాడు. ఇద్దరిలో మనం ఎవరిని పూజించినా ఇంకొకరికి ఇష్టమే. మే నెల 10వ తేదీ 2025 సంవత్సరం. ఈ విగ్రహం వచ్చేసి ఉదయం 9:56 అండి సుముహూర్తం. ఓంకారేశ్వరుడు 9:56 ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత కళన్యాసం చేసి, ఆ తర్వాత అధివాస హోమాలు
అంటే ఇప్పుడు మండపం పైన ఆవాహన చేసి ఇందాక మండపారాధన జరిపించాం కదా, దేవతలందరినీ ఆవాహన చేశాం కదా, ఆ ఆవాహన చేసిన అన్ని దేవతా హోమాలు జరిపించుకున్నాము. అలాగే మూలమంత్ర హోమం కూడా చేయించుకున్నాము. చివరిగా పూర్ణాహుతితో ఈ కార్యక్రమం అయితే ముగిసిందండి. ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన బ్రహ్మగుండం అండి ప్రకాశం జిల్లా కొణిదెన గ్రామంలో ఉంది. బ్రహ్మకుండం అని పేరు. ఈ క్షేత్రం మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఈ క్షేత్ర పురాణం గురించి కూడా. ఇక్కడ ఈ క్షేత్రంలో సంవత్సరం పొడవునా అండి గణేష్ నవరాత్రులు జరుగుతాయి. అలాగే కార్తీక మాసం అంతా ప్రత్యేక పూజలు, మహాశివరాత్రికి శాంతి కళ్యాణం, అండ్ అలాగే దేవీ నవరాత్రులు, సుబ్రహ్మణ్య స్వామి పూజ, సంతానం కోసం లేదా ఇతరితర దోషాల కోసం నాగశిల ప్రతిష్టలు, అలాగే అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, విష్ణుమూర్తి, దక్షిణామూర్తి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఒకరు ఇద్దరు కాదండి, అందరూ ఒకే చోట కొలువై ఉన్నారు. మనం ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ పూజారి గారు అయితే మనకు అందుబాటులోనే ఉంటారండి, నాగబ్రహ్మచారి గారు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా మీకు అన్నీ చూపిస్తాను, ఈ దేవాలయంలో ఉన్న విగ్రహమూర్తుల్ని అందరినీ కూడా. ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టాము అని ఆలోచించడం మానేసి భగవంతునికి ఎంత దగ్గరగా వెళ్ళాము, ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము, ఇది ఆలోచించండి చాలు. చెప్పాను కదా, గంటలు గంటలు రోజుల తరబడి పూజలే చేయక్కర్లేదు, మనసులో ధ్యానించుకోండి చాలు. దేనికోసమో పాకులాడతాం, దేనికోసమో తపన పడిపోతూ ఉంటాం. ఏది శాశ్వతం కాదు అని మనకు తెలుసు, ఏది మనతో రాదు అని మనకు తెలుసు. అయినా సరే ఇవన్నీ మనకి ఇస్తున్న వాడిని, మన నుండి తీసుకుంటున్న వాడిని మాత్రం మర్చిపోతాం. కష్టం రాగానే చేతులు జోడించి నమస్కారం పెట్టి, కాస్త సుఖపడగానే ఇదంతా నా తెలివితో వచ్చింది, ఇదంతా నాదే, నేను సంపాదించాను, భగవంతునిదేం లేదు అని విర్రవీగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిందల్లా ఎంత ఏదైనా భగవంతుని దగ్గర ఒదిగి ఉండాలి. ఇంకొక 2 తరాలు ముందుకు వెళ్ళిపోయామంటే, ఒకప్పుడు ఇలా పూజలు జరిగేవి, ఇలా హోమాలు జరిగేవి, ఇలా యాగాలు చేసేవాళ్ళు అని చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుందేమో అనే భయమేస్తోంది. ఈ జనరేషన్ అలా మారిపోయింది. ముందు జనరేషన్ వాళ్ళకి కనీసం ఇదిగో ఇలా ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా మొదలు పెడతారు, ఇది చేస్తారు అని 1000లో కనీసం 1000లో ఒకరు ఇద్దరు చూసినా చాలు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను యాడ్ చేశాను. చేసే పని ఏదైనా సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదు, భగవంతుని ఆశీర్వాదం కూడా కావాలి అని నాకైతే ప్రూవ్ అయింది, నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇక చివరిగా స్వామివారి కార్యక్రమాలన్నీ, మహానైవేద్యం, హారతి అన్నీ అయిపోయినాయండి. అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిపించాము. భగవంతుని సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కదా. నిజంగా ఆయన ఇచ్చిందే కదా, ఆయన ఇచ్చిందే కొంత ఆయన కోసం ఖర్చు పెట్టాం అనుకుందాం. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి, మొదటి నుండి చివరి వరకు కూడా. తక్కువ సమయంలోనే మా వారు తల్లి తండ్రి ప్రేమకి దూరం అయినా సరే ప్రతి క్షణం ప్రతి అడుగున నాకు నువ్వున్నావు అని భగవంతుణ్ణి, ఆ మహాశివుణ్ణి గట్టిగా నమ్మారు. ఎన్ని తరాలైనా సరే నిలబడిపోయేలాగా వాళ్ళ తల్లి తండ్రి పేరు మీద, శ్రీ చెరుకూరి సుబ్బయ్య ధనలక్ష్మి గారి పేరు మీద ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయించాలనే మా వారి కోరిక, ఆయన సంకల్పం. నిజంగా స్వయంగా భగవంతుడే మాకు దగ్గరుండి మాతో ఇలా చేయించాడు. కానీ ఆ జన్మాంతం మా వారి తల్లిదండ్రుల పేరైతే నిలిచిపోతుంది కదా. ఆ తల్లిదండ్రులకి ఇంకా అంతకంటే ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలరు. మా వారి తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారని, చాలా ఆనందంగా తిలకించి ఉంటారని మేము మనసారా కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పండితులంతా వేద ఆశీర్వాదం చేశారండి. నాకు తెలిసినంత వరకు మనల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరండి, ఒక్క భగవంతుడు తప్ప. అందరూ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్లే. చివరికి మనల్ని కాపాడేది, మనకు తోడుండేది మాత్రం భగవంతుడే. ఓపికతో శరణు వేడుకుంటే మాత్రం ఎప్పటికైనా మనకి తప్పకుండా మనశ్శాంతి అయితే కలుగుతుంది. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పుట్టింటి వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మాకు పసుపు కుంకుమలు ప్రదానం చేశారు. ఏదో ఒక రిలేషన్ రూపంలోనో ఏదో ఒకలాగా భగవంతుడు మనం ఎంత కష్టంలోనో, భరించలేని కష్టంలోనో ఉన్నప్పుడు స్వయంగా ఆయనే వచ్చి మనతో నిలబడి మన బాధల్ని పంచుకుంటూ, మన సంతోషాలను పంచుకుంటూ, అంటే డైరెక్ట్గా ఆయనే వచ్చి ఆయన రూపంలో హెల్ప్ చేస్తాడు అని అయితే అనుకోవద్దు. ఏమో ఏ రూపంలో వస్తాడో మనకైతే తెలియదు కదా. మనం చేసే సత్కర్మలు మనం చేసుకుంటూ పోతే ఆయన ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. అందులో అయితే ఎలాంటి సంకోచం లేదు. ఏదైనా అనుభవం చెప్పుకునే కంటే అనుభవంలోకి వచ్చాకే ఎవరికైనా అర్థమవుతుంది. పాపపుణ్యాల చిట్టా మొత్తం ఆయన దగ్గరే ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు కదా. మనమే తొందరపడతాం, ఎన్నో పూజలు చేస్తున్నా, అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, అయినా కానీ మాకు ఏమీ ఇవ్వలేదు, మాకు ఇంకా ఏం జరగలేదు అని మనం ఎదురు చూడడం అంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు. మనకి ఎప్పుడు ఏ క్షణంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు మనం చేసిన కర్మల్ని మనం అనుభవించాలి కదా. ఈలోగానే ఎలా కోరుకుంటాం మనమైనా? చిన్న కష్టం వచ్చినా, బాధ అయినా, సంతోషమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భగవంతునితో వెళ్ళి చెప్పుకోబట్టే ఏమో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్న ఈ కుటుంబాన్ని భగవంతుడు నిజంగా నా కోసమే నా వైపుకు నడిపించాడేమో. తోబుట్టువుల కంటే ఎక్కువగా నేను కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నేనే కాదు మా వారిని కూడా ప్రతి సిచ్యువేషన్లో వీళ్ళైతే నిలబడ్డారు, నిలబడుతూనే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. అది చెప్పకూడదు అలాగా. నిజంగా ఈ ఫ్యామిలీతో ఈ బంధం మాత్రం మాకు భగవంతుడే స్వయంగా ఇచ్చిన బంధం అనే మేము మనస్ఫూర్తిగా అనుకుంటాము. అందుకే పెద్దవాళ్ళు అనేది కష్టాలు ఊరికే రావు, ఎలా బతకాలో నేర్పించడం కోసమే వస్తాయి అని. అందుకే అహాన్ని పక్కన పెట్టి మన ప్రయత్నం మనం మొదలు పెట్టాలి. ప్రయత్నం చేయకుండానే వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనం ప్రయత్నం చేస్తే మనకు తోడుగా అయితే భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అంతిమంగా ధర్మమే గెలుస్తుంది కాబట్టి మనం ధర్మం వైపే ఉండాలి. అహం మాత్రం ఎక్కడా ప్రదర్శించకూడదు. అహం ఎక్కడైతే మనకు ప్రారంభం అవుతుందో మన పతనం కూడా అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసింది, నేను చూసింది కొంతైనా మీతో షేర్ చేసుకోవాలనే ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని ఆశిస్తూ మీ సుధారామ్.